ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో అనేది మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఏ సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే, చూడగానే ఆలస్యం చేయకుండా, క్షణం కూడా ఆలోచించకుండా, ఇక్కడ ధనం కనిపిస్తుంది కదా తల్లి, ఈ ధనాన్ని అయితే తాకు, ఖచ్చితంగా నీకు అధిక మొత్తంలో ధనం అందబోతుంది అని మనకు బాబాగారు అయితే ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నారనమాట. బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారు అని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక బాబాగారి సందేశాన్ని విందామా మరి. తల్లి, నువ్వు ఎన్నో కష్టాలనైతే ఇంతవరకు అనుభవించావు కదా బాబా. ఇన్ని కష్టాలు నాకొక్కదానికే ఉన్నాయా, లేకపోతే ఎవరికైనా ఇన్ని బాధలు అనుభవిస్తున్నారా? నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఆనందంగా అనుభవించిన రోజే లేదు. ఒక కష్టం వెళ్ళిపోయింది అని చెప్పేలోపు ఇంకొక కష్టం నన్ను వెతుక్కుంటూ వస్తుంది. నేను సంతోషపడదామా అనేలోపు మరొక కష్టం అనేది నా జీవితంలో వెంటనే వస్తుంది. నా కష్టాలకి ఇక సెలవు లేదా? నా జీవితం అనేది ఎప్పుడు కూడా బాధలు అనుభవిస్తూనే ఉండాలా? ఈ బాధలు అనేవి నన్ను వదిలి వెళ్ళిపోతాయా లేదా తండ్రి? ఎన్నోసార్లు నన్ను ప్రశ్నించే రోజులు ఉన్నాయి కదమ్మా. నీ ప్రశ్నలన్నిటికీ కూడా ఒకే ఒక సందేశంతో నేను జవాబు ఇవ్వబోతున్నాను. ఎందుకంటే చీకటి వెనకాలే వెలుతురు వస్తుంది. అలాగే ఇది ఎంత వాస్తవమో, కష్టాల వెనకాలే సుఖాలే కూడా వస్తాయని కూడా నువ్వు అంత నిజాన్ని గ్రహించాలి. ఎప్పుడు కూడా నీకు నేను కష్టాలు మాత్రమే ఇస్తున్నాను అని మాత్రం నువ్వు ఎప్పటికీ అనుకోవద్దు. ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలన్నిటికీ కూడా అవన్నీ నీ జీవితంలో జరిగిపోయాయి. వీటన్నిటిని కూడా ఆపడానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయాను. ఎందుకంటే బ్రహ్మ రాసిన ఆ రాతను సైతం మార్చేసింది ఒక్క కర్మఫలానికి మాత్రమే ఉంటుంది కదా. ఆ కర్మఫలానికి తగినట్లుగానే నీ జీవితంలో ఇప్పటి వరకు పడిన కష్టాలు అనేవి సాక్ష్యం. నేను చెప్తున్నాను, ఇవన్నీ కూడా నువ్వు తెలిసి చేసినా కానీ తెలియక చేసినా కానీ అనుభవించిన కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే అనుభవించేలా చేశాయి. కనుక ఈ కష్టాలన్నిటికీ కూడా స్వస్తి చెప్పే రోజు అనేది ఈ రోజుతోనే ఆనందం కాబోతుంది. ఇది నిజం. ఎందుకంటే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, ఏదైతే నీ జీవితంలో జరిగితే బాగుండు అని చెప్పి అనుకుంటున్నావో, ఏదైతే నీ యొక్క ఆశలైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరే సమయం ఇప్పుడు ఆసన్నమైంది. ఎందుకంటే అన్నీ కూడా ఈ రోజుతో పూర్తిగా ముగిసిపోతాయి. నీ జీవితంలో ఇకపై అంతా కూడా అదృష్టం అనేది నిండిపోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే బాబా అని మనస్ఫూర్తిగా నన్ను నువ్వు తలుచుకున్నావో అప్పుడే నీ సమస్యలన్నీ కూడా తీర్చడానికి వస్తున్నాను. ఇప్పటి వరకు నీ జీవితంలో అనుభవించిన కష్టాలన్నిటికీ కూడా ఎన్నో అనుభవాలు అనేటివి నీకు ఎదురయ్యాయి ఉంటాయి. ఒక కష్టం కూడా నిన్ను మానసికంగా బలవంతునిగా మారుస్తాయి. నీ యొక్క బలం సహాయంతో నీ జీవితంలో ఎవరు నీవారు, ఎవరు పరాయివారు, ఎవరు నీకు ఆత్మీయత చూపించేవారు, ఎవరు నీకు కష్టం కలిగినప్పుడు నిన్ను ఆపదలో సైతం నీ వెంటే ఉండి ఆపద నుంచి నిన్ను గట్టెక్కించిన వారు అని నీకు ఇప్పటికే అర్థమైపోయింటుంది కదా. ఇప్పటికైనా పూర్తిగా తెలిసిందా అసలు కష్టాలనేటివి ఎందుకు అనుభవిస్తున్నావో? నీ వాళ్ళు పరాయి వాళ్ళని తేడా అనేది నీకు పూర్తిగా తెలియడం కోసమే. నీవు ఏమి చేస్తే మనుషులకు నచ్చుతావు, ఏమి చేయకుండా ఉంటే మనుషులు నిన్ను దూరం పెడతారు అని నువ్వు తెలుసుకోవాలి. వీటి యొక్క అనుభవాలు అనుకూలంగా నువ్వు మార్చుకొని నీ జీవితంలో ఇప్పుడు ఏది చేస్తే గొప్ప స్థాయికి నువ్వు ఎదుగుతావు అని కూడా ఇప్పటికి నీకు నువ్వు గ్రహించి ఉన్నావు. ఎప్పుడైతే సరే నువ్వు ఏ పనినైనా మొదలు పెట్టేటప్పుడు ఆ పనిపై పూర్తి విశ్వాసం ధ్యాసని ఉంచి శ్రద్ధాసబూరితో ఆ పనిని నువ్వు మొదలు పెట్టినట్లయితే కనుక ఖచ్చితంగా నీకు ఏ కష్టాలైనా సరే
ఏ ఆటంకాలైనా సరే అందులో నుంచి నిన్ను మంచి రాబడిని వచ్చేలా చేస్తాయి. నీకు ఇంతకు ధనం అనేది నీకు చేకూరుతుంది. ఎప్పుడూ కూడా అడుగుతూ ఉంటావు కదా, ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎన్ని వ్యాపారాలు చేసినా నాకు ధనం అనేది నిలవడం లేదు బాబా అని నువ్వు నన్ను ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటావు. సంపాదించింది 10 రూపాయలైతే ఖర్చు చేసేది 100కు తగినట్లుగా అవుతుంది. ఎంత అదుపులో ఉంచుకుందామన్నా కూడా అసలు అది చేయి జారిపోతుంది. నేను ఒక్క రూపాయి కూడా నా కుటుంబం కోసం కూడబెట్టుకోలేకపోతున్నాను అని నువ్వు ఎప్పుడు కూడా మానసికంగా బాధపడుతూ ఉంటావు. ఎప్పటికైనా ఒకటి గుర్తుంచుకోమ్మా, కేవలం నీ అవసరాలకు తగినవి మాత్రమే నువ్వు తీసుకోవాలి. అతిగా ఆశపడి, అతిగా కంగారు పడి, అతి మంచితనానికి వెళ్ళి నువ్వు నీ డబ్బులన్నిటినీ చేజార్చుకుంటున్నావు. అందరూ నా వాళ్ళే అని దానం చేస్తున్నావు. తిరిగి అడిగేసరికి వాళ్ళకే నువ్వు చాలా చులకనైపోతున్నావు. ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చెయ్యని నేను చెప్తూ ఉంటాను. కానీ ఎవరు నిజంగా నీ సహాయం కోరి వచ్చారో, ఎవరికి నిజంగా ధనం అవసరమో వారికి మాత్రమే సహాయం చెయ్యి. నిన్ను మోసం చేసే వారికి కాదు. నువ్వు నీ వ్యాపారంలో ఎంతో వృద్ధిని రావాలని ఎన్నో పూజలు, వ్రతాలు, ఎన్నో కష్టాలు చేస్తూ ఉంటావు కదా. నీకు నీ వ్యాపారంలో కానీ, నువ్వు చేసే ఏ పనిలోనైనా కానీ మంచి రాబడి వస్తుంది. అది ఈ రోజు నుంచే మొదలవుతుందని నేను చెప్పడానికి వచ్చాను. నువ్వు ఇంతకు అతి పెద్ద మొత్తంలో ధనాన్ని నువ్వు అందుకోబోతున్నావు. సంతోషమేనమ్మా. నీకు ఎప్పటికీ కూడా సంతోషంగా ఉండేందుకు నువ్వు సిద్ధంగా ఉండు. నువ్వు అనుభవించిన కష్టాలన్నిటికీ కూడా కారణం ఏమై ఉంటుందని అనుభవం కూడా మీకు ఇప్పటికే పూర్తిగా అర్థమైపోయి ఉంటుంది కదా. కనుక తెలిసి తెలియక కానీ ఎవరి మనసును నువ్వు నొప్పించకూడదు. నీ వల్ల సాధ్యమైతే సహాయం చేయాలి. లేకపోతే అది కానప్పుడు, లేదా నీ వల్ల సాధ్యమైనా కూడా నీకు చేయడం అనేది ఇష్టం లేనప్పుడు నువ్వు సైలెంట్గా పక్కకు వచ్చేయాలి తప్ప 100 మంది ఆవులున్నా కానీ తోడు తన తల్లి దగ్గరకు మాత్రమే వెళ్తుంది. అదేవిధంగా పాపం కూడా ఎన్ని తప్పులు చేస్తే అది నీకు అంత వెతుక్కుంటూ నీ చెంతకే వస్తుందని మాత్రం నువ్వు వాస్తవాన్ని గ్రహించుకో. కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు నీ జీవితంలో జరిగిన అనుభవాల ఆధారంగా నీకు ఏది కావాలో, ఏది వద్దో, నీ కోరికలు ఏంటి, మీ ఆశలేంటి, ఇవన్నీ కూడా నీకు పూర్తిగా తెలిసిపోయాయి కదా. వీటన్నిటిని కూడా నెరవేర్చే ప్రయత్నంలో నేను ఎప్పటికీ ఉంటాను. ఈ ప్రయత్నాలన్నీ కూడా జరగడానికి కొంత సమయం అనేది పడుతుంది. ఆ సమయం అనేది వచ్చేంత వరకు పూర్తిగా ఓర్పుతో, సహనంతో ఉండాలి. ఇక నీ ఓర్పు, సహనం అనేది కొంతకాలం మనకు వేస్తే సరిపోతుంది. ఎందుకంటే కొంతకాలం తర్వాత నీ కోరికలన్నీ కూడా జరగబోతున్నాయి. నువ్వు ఏదైతే నీ జీవితంలో జరిగితే సంతోషంగా ఉంటానో, అది వస్తువైనా, మనిషి అయినా, లేకపోతే ఉద్యోగం అయినా సరే, ఏదైనా కానీ అది నీ కాళ్ళ దగ్గరికే వస్తుంది. నీ యొక్క గొప్పతనాన్ని బట్టి పొందే అర్హత కేవలం నీకు మాత్రమే ఉంది. నేను చెప్పినవన్నీ కూడా నీకు తప్పకుండా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. కనుక నువ్వు దేని గురించి కూడా ఆందోళన చెందవద్దు. నీ మనసుని ప్రశాంతంగా, స్థిమితంగా ఉంచుకొని నువ్వు చేయాలనుకున్న పనిపై 100% దృష్టి పెట్టి ఏదైనా చేస్తే కనుక అది మీ పాదాల దగ్గరకు వచ్చి చేరుతుంది. నువ్వు కోరుకున్న లక్ష్యం వైపు నువ్వు పూర్తిగా 100% చూపించినట్లయితే నువ్వు కోరుకున్న కోరికలన్నీ కూడా జరిగి తీరుతాయని గుర్తుంచుకోమ్మా. మార్చుకునే శక్తి కేవలం నీకు మాత్రమే ఉందని ఇప్పటికే నీకు పూర్తిగా అర్థమైపోయి ఉంటుంది కదా. అనవసరమైన విషయాల పట్ల శ్రద్ధను తగ్గించి ఏదైతే నీకు గమ్యం అనుకుంటున్నావో దానికోసమే నువ్వు 100% కృషి చేస్తే తప్పకుండా నువ్వు కోరుకున్న దానికంటే ఎక్కువగానే విజయాన్ని సాధిస్తావు. నువ్వు కలలో కూడా జరగదు అనుకున్న విషయం తప్పకుండా నీకు ఇప్పట్లోనే జరుగుతుంది. నీకు అన్నీ కూడా అనుభవంలోకి వచ్చే రోజు దగ్గరలోనే ఉంది. నువ్వు చేయాల్సిందంతా కూడా శ్రద్ధ, సబూరితో ఉండడమే. నన్ను నమ్ముకొని జీవితంలో ముందడుగు వేయడమే. అప్పటికే నీ తలరాత మారుతుంది. అవన్నీ కూడా నువ్వే గమనించుకోవాలి. నీ కోసం మంచి శుభవార్త ఎదురు చూస్తూ ఉందని చెప్పాను కదా. అది ఖచ్చితంగా ధనం అందబోతుందని నీకు తెలియపరుస్తున్నాను. నీకు మంచిగా ఎప్పుడు కూడా నీ జీవితం ఉండేటువంటి ఒక శుభవార్తను వింటావు. నీ మనసుకు ఆనందాన్ని కలిగించే ఒక మంచి పనులు చేశావు కాబట్టి తప్పకుండా నీ లక్ష్యాన్ని చేరుకుంటావు.
ఎలాంటి కష్టాలు లేకుండా తిరిగి చూసుకోకుండా ఇక నీకు ఆనందం మాత్రమే కనిపిస్తుంది. నేను నీకు అండగా ఉన్నాను, నేను ఉన్నంత వరకు నీకు దిగులెందుకు చెప్పు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు కదండి. బాబాగారు ఏది చెప్పినా కూడా అది ఖచ్చితంగా మన మంచి కొరకే అయి ఉంటుందన్నమాట. బాబాగారు చెప్పిన ప్రతి మాట నిజం, బాబాగారు చెప్పిన ప్రతి సందేశాలన్నీ వాస్తవం. కాబట్టి శ్రద్ధగా వినండి, వినడమే కాదు మరికొంతమందికి షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఆల్ అనే బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను బాబాగారి కొత్త వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీ మొబైల్కి ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడు అందరూ చక్కగా వినొచ్చు, వినడమే కాదు పాటించవచ్చు కూడా. సాయంత్రం బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు కూడా బాబాగారి ఆశీస్సులు అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.